Hello. Yeah, Nikita, how you started it? First, I will write about the problems related to healthcare management, then IoT impact on health management, then different types of smart devices that are used for checking respiratory like that. After that, artificial intelligence introduction, then how artificial intelligence will helpful for smart devices. After that, conclusion. Okay, so rather than IoT, okay, IoT in health management, like you're speaking about how IoT will be helping in helping to artificial healthcare management companies or like direct health. Yeah, how IoT helpful for the healthcare management. After that, smart devices, different types of smart devices are there, like oximeter. Some devices I will explain about related to No, we don't respiratory. go into that area like oximeter అవన్నీ అవి కాదు మనకి ఏంటంటే we are supposed to speak about wearable computing devices. So smart devices అంటే ఏంటి అంటే wearable computing devices అంటే which a person can wear. వాచ్ స్మార్ట్ వాచ్ అయి ఉండొచ్చు, స్మార్ట్ ఫోన్ అయి ఉండొచ్చు, మేబీ రిస్ట్ బ్యాండ్స్ అయి ఉండొచ్చు, హెడ్ ఫోన్స్ అయి ఉండొచ్చు, సమ్ కైండ్ ఆఫ్ స్మార్ట్ డివైసెస్. ఓకే, Okay, సో sir. మళ్ళీ I will మీరు explain that. దాని సైడ్కి వెళ్ళిపోకండి. ఇప్పుడు ఏంటంటే ఇఫ్ యూ టేక్ లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ఐఫోన్, సో ఐఫోన్ ఆర్ ఐ వాచ్ తీసుకోండి. ఐ వాచ్ లో ఇట్ ఈస్ ఎనేబుల్డ్ విత్ ఆక్సిమీటర్ ఆల్సో. ఓకే, ఆ టెక్నాలజీస్ అన్ని కూడా ఇప్పుడు స్మార్ట్ వాచెస్ లో, స్మార్ట్ డివైసెస్ లో, వేరబుల్ కంప్యూటింగ్ డివైసెస్ అంటాం వాటిని. ఆ డివైసెస్ లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోతున్నాయి. ఇప్పుడు మనం ఒక వేరబుల్ వాచ్ ఉందండి, ఆ వాచ్ లో మనం ఇంప్లిమెంట్ ఇఫ్ యూ హ్యావ్ ఏ ఆక్సిమీటర్ ఎనేబుల్డ్, అది ఎలా చేస్తుంది, లైక్ ఇట్ కెన్ సెన్స్ డేటా, రైట్? ఆ సెన్స్ డేటా చేసినప్పుడు దానికి సంబంధించింది వి విల్ బి క్రియేటింగ్ ఏ అప్లికేషన్. ఓకే, మనకాడ మనం ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు వాట్ ఎవర్ ద సెన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీపీ 80 ఉంది అనుకోండి, ఆ 80 బీపీ తీసుకొని ఇట్ విల్ బి స్టోరింగ్ ఆన్ ద అప్లికేషన్. ఓకే, అంటే మనం ఇప్పుడు మొబైల్లో వాట్సాప్ యూజ్ చేస్తున్నాం అనుకోండి, వి నీడ్ టు ఇంప్లిమెంట్ వాట్సాప్, రైట్? వెన్ యూ టెక్స్ట్ సంథింగ్ ఇట్ విల్ బి సెండ్ టు అదర్స్. ఇన్ ద సేమ్ వే మనం ఏం టెక్స్ట్ చేయం, అదే ర్యాండమ్ గా ఆటోమేటిక్ గా ఇట్ విల్ బి కలెక్టింగ్ అండ్ ఇట్ విల్ బి యూజింగ్ దట్ యాప్, ఇట్ విల్ బి స్టోర్డ్ ఆన్ ద సర్వర్. మనకి ఇప్పుడు వాట్సాప్ లేకపోతే వీ కాంట్ కమ్యూనికేట్. ఇన్ ద సేమ్ వే ఇఫ్ యూ డోంట్ ఇన్స్టాల్ జీమెయిల్ ఆన్ అవర్ సిస్టమ్, వీ కాంట్ యూజ్ ఇట్. We can't use mail through the mobile, right? We need a virtual agent. దాన్ని మనం ఏజెంట్ అంటాం. వాట్ ఎవర్ ద యాప్ యు ఆర్ ఇన్స్టాలింగ్, దాన్ని మనం వర్చువల్ ఏజెంట్ అంటాం. ఆ ఏజెంట్ అనేది మీ సిస్టమ్ లో, అంటే మీ డివైస్ లో ఇంప్లిమెంట్ చేయకపోతే ఇట్ వోంట్ వర్క్. సో యూ షుడ్ స్పీక్ అబౌట్ స్మార్ట్ ఐఓటీ, దెన్ స్మార్ట్ డివైసెస్, దెన్ స్మార్ట్ అప్లికేషన్స్. ఓకే, ఈ మూడు ఉండాలి మనకి. స్మార్ట్ ఐఓటీ అంటే ఏంటి? ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీ. దానిలో స్మార్ట్ డివైసెస్ ఏం చేస్తాయి? యూజింగ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇట్ విల్ బి కనెక్టెడ్ టు ద సర్వర్స్. Like it will be helping monitoring of the information. Then a smart device, the monitoring of information, it need information, right? A information ela collect chestundi, so it will be having sensors inside it. Then they ela send chestundi the data ni because of the virtual applications that are installed on the device. If Google Watch or like a Samsung Watch unte sarpodu, danlo ఈ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ సంబంధించిన సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసి ఉండాలి. దానికి సంబంధించిన సెన్సార్స్ అన్ని, అంటే ఇప్పుడు ఆక్సిమీటర్ సెన్సార్ కానీ, లేదా బీపీ సెన్సార్ కానీ, హార్ట్ బీట్ సెన్సార్ కానీ, ఇవన్నీ షుడ్ బి ఎనేబుల్డ్ ఆన్ ద డివైస్. ఓకే, సో యూ షుడ్ స్పీక్ అబౌట్ అడ్వాన్స్మెంట్స్ రిలేటెడ్ టు దీస్ వేరబుల్ కంప్యూటింగ్ డివైసెస్. వాట్ ఇట్, మీరు దాని బయటకు వచ్చి రెగ్యులర్ గా ఆక్సిమీటర్స్ ఇవి తీసుకోకండి. వి కన్ఫైన్ ఇట్ టు స్మార్ట్ డివైసెస్. వి డోంట్, ఎట్లా అంటే ఒక పర్సన్ ఇంట్లో ఉన్నవాడు వాడి ఒళ్ళంతా వైర్లు పెట్టేసి, అవి చేతికి కాళ్ళకి పెట్టేసి అట్లా అట్లా ఊహించుకోకండి. సో మేక్ ఇట్ మోర్ ఇన్నోవేటివ్. Understood? So a product that is connected to his body, it is enabled with multiple sensors. Understood? Nikita. So, Yes, sir. so is nice. The way I explained, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఎట్లా అంటే first you should speak about problems, healthcare industry, and what kind of problems it is experiencing. దానికి సంబంధించిన information. Then what are the alternative solutions that are available to overcome those problems? So this should be the second step. So you need to cross check. It got some kind of X problem, what kind of solution is there? Y problem, what kind of solution is there? Maybe like you might experience, like when you review your like literature, you can get alternative, several problems you can identify. How each problem can be handled అనేది మనం క్రాస్ చెక్ చేసుకోండి. ఇక్కడ ఏంటి అంటే మీరు హెల్త్ కేర్ ప్రాబ్లమ్ లో రెస్పిరేటరీ ఫెయిలియర్స్ గురించి డిస్కస్ చేయాలి ఖచ్చితంగా. సో వాట్ కైండ్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ఇప్పుడు మనం స్మార్ట్ డివైస్ కి వెళ్లే ముందు సో రెస్పిరేటరీ ఫెయిల్యూర్ ని మనం ఐడెంటిఫై చేస్తాం అన్నాం. సో వాట్ కైండ్ ఆఫ్ what kind of data that should be related to respiratory failure is to be collected. Okay, maybe oxygen levels ఒక వాల్యూ అనుకోండి, ఇలా ఇంకేమేం వాల్యూస్ మనం ఎవాల్యుయేట్ చేయాలి రెస్పిరేటరీ సిస్టమ్ ఫెయిల్యూర్ అవుతుంది అని కన్ఫర్మ్ చేయాలి అంటే.
Okay, there will be certain values, right? For example, ఇప్పుడు మనకి జాండీస్ వచ్చింది అనుకోండి, బైల్స్ టెస్ట్ చేస్తారు. ఇఫ్ యూ గాట్ సమ్ కైండ్ ఆఫ్ లివర్ ఇష్యూ అనుకోండి, లివర్ టెస్ట్ చేస్తారు. ఇలా ఆ టెస్ట్ లో వీ గెట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్. బీపీ ఉందని అనుకోండి, సో పైన 2 values they will collect. Pulse explains like how your body is like some parameters ఉంటాయి కదా. Respiratory failure గురించి కూడా you are supposed to discuss. We are not handling healthcare management. So healthcare management again in depth we are speaking about respiratory failure, how it can be detected. Okay, so ivi manam identify cheyagalagali. So you speak about healthcare management and respiratory system related things, and healthcare management gunchi when addressing it you speak about IoT and what kind of services IoT can provide. So IoT directly can provide it. IoT there is a specific thing, that is IoT lo unde device anedi we call them smart devices. Smart device lo kuda we segregate it to the devices that can be wearable. Wearable computing devices దగ్గరికి వచ్చేస్తాం మనం. Wearable computing devices, now when we enable some kind of sensors that are related to the health management, how they will be helping to control or like detect or alert about the patient's health conditions. Got it? So ఈ sequence of activities మన వర్క్ లో కనిపించాలి. Understood? So chalo, 2 people's work is enough. I guess I explained everything. You just start structuring your work as I explained you, and create a nice headings. Let me check like by end of the day what kind of document you share. So clear ga check cheskondi, clear ga write up cheyandi. Okay, so you should have agenda, like when you are writing a paragraph or when you are writing a sentence, even a sentence you wrote, when I ask you like why this sentence is written, you should be able to explain it. Okay, so no excuses on that, no excuses on that. You are supposed to know what you are writing. Just edo okati mana raseskonte velipothe, that is not a literature review. And again I see that people are giving only one reference per paragraph. See, మీరు ఒక రిఫరెన్స్ ఇచ్చారు అనుకోండి ఒక డాక్యుమెంట్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ రోట్ దిస్ స్టేట్మెంట్, మేబీ ఇక్కడ నేను మేబీ so this is my reference, right? So this is the area where I identified my information. So ఇప్పుడు ఇది ఫస్ట్ సాక్ష్యం అన్నమాట, like first reference, first evidence. So this is one evidence that explains that this happened. One evidence is not enough to conclude about it. You need a supporting evidence to that one. So if you don't give supporting evidence, it will be considered as a biased information. Okay, when you are learning, you proper ga nerchukovali. Frequent ga same information cheppichukodu. I clearly mentioning you that first reference is a valid reference, that where you got some kind of information. Second reference, ఆ ఇన్ఫర్మేషన్ మీరు తెచ్చుకున్న తర్వాత you are supposed to cross check it. So ఇంకేదైనా రిఫరెన్స్ లో సేమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అనేది, that will act as a supporting reference. That is why I tell you, like every time when you write a document in a paragraph, there should be at least 2 references. One will be the actual evidence, second one will be supporting evidence. If you don't write at least 2 references, that content will be considered biased information. మీరు ఒక ఆర్టికల్ నుంచి చూసి చదివి రాసేదానికి నేనే ఒక ఆర్టికల్ తీసుకొని చదివి రాసేస్తాను కదా. So where it comes as like where it can be a critical reflection. You didn't review multiple documents. You critical reflection అంటే you are supposed to cross check. ఒకటే పాయింట్ గురించి you are supposed to cross check multiple references. So multiple references చెప్పిందని అంటే ఒక రీసెర్చర్ చెప్పిందని we don't trust. When multiple researchers explain the same kind of concept, same kind of information, then we believe in that. Understood? Got it? Yes. So I need multiple references in your paragraphs. Andariki idi okariki kaadu. Okay, so everybody should follow this one. First reference is, you should remember that one whenever you are giving a reference. Okay, I gave a reference, this is evidence, I need a supporting evidence, so I'm supposed to cross check one more article for that. ఒక ఆర్టికల్ నుంచి రాసేస్తే it is not worthy, we content ni we cannot validate. Got it? So improvise చేసుకోండి while writing references. Write up చేసేటప్పుడు references add చేయండి. Immediately when you find some kind of important statement which you feel that it is a valid statement, just cross check for another supporting statement. Okay, and give supporting reference. That improves the quality of your work, and reader ki, like if I am reading your content, I can feel that you read some multiple articles and you give some best document. Okay, so just please follow that, and I don't expect one reference in a paragraph. Every time you write, there should be a target reference and supporting reference. Okay, don't repeat the mistake. I'm
noting down each and everything. Okay, there will be a review at end of this month. So appadikalla I want you people to perform good. I'm supposed to cross check everybody is performing such that I can make some good decisions. So you are learning, right? So learn in a proper way. There will be a good result at end of the day, like end of this month, definitely, I guess, because everybody is improving in their writing style and giving a better content. So make it a good practice. I want you people to show some excellent progress in this area, writing literature reviews. Okay, so that's it guys. So just start working on your document and finish it by end of the day. See, my timelines kuda I'm okay with it, because if people are working from home, nobody can extend days, not that is fine. But sharing your status next day is not acceptable. You are supposed to finish your work on the same day. So maybe in morning, 4:35 clicks, if I start my work, maybe I might be reviewing your works. Document what is the use of it? Huh? So share your works on the same day. I want you people to finish it by 6:30. I don't want you people to extend it. So when influence work chest order, like you are working from home, it doesn't mean that you can share your work at any time. So follow timelines. Manage, you can fix it. I don't want you people to extend it. I want you people to contribute properly, enough number of words. By the end of the day, I want you to submit your documents with quality. That's it. If you extend it, it's okay for me, but please share your document on the same day. No extensions to tomorrow, like next day. Okay? That's it, guys. So start it. Huh? Hope everybody is understood, right? Yes. Clear, right, Rani? Unmute yourself, sir. Yes, sir. Yes, sir. Yes, sir. Yes. How about Kamala? Yes, sir. Right. All the best. Huh? Continue. Thank you, team. I will share this video. Right, bye. Take care. Huh? I need your works afternoon color share jayandi, and maybe when you feel that 50% of work is done, please share it. So మీరు అలా పెట్టేసుకోకుండా అన్ని సేవ్ చేసుకుంటూ ఉండండి and share చేస్తూ ఉండండి. Right? Thank you. Stop recording.